అన్న ఆయన మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆయన నియోజకవర్గం కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా డెవలప్మెంట్ చేయాలని అనుకుని చేస్తున్నారు. ఇప్పుడు రోజా అన్న ఆవిడే ఇంతకుముందు మంత్రిగా చేశారు. ఇంతకుముందు మంత్రిగా చేసి ఓడిపోయారు. దేనికి ఓడిపోయారు? పరిపాలన చేయకే కదా. అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకున్న కన్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అతను సపరేట్గా సినిమాలు చేసుకున్నాడు. దేనికి? అతనికి జీతం కూడా తీసుకోవడం లేదు. అతని శాలరీ కూడా పిఠాపురంలో చాలామంది విద్యార్థులకి, చిన్న విద్యార్థులకి అతను నెల అనాథ పిల్లలకి ఇచ్చేస్తున్నాడు. అందుకని అతని సినిమాలు కూడా దేనికి తీస్తున్నాడు అంటే పార్టీని నడపాలి. పార్టీని నడుపుకుంటూ ఏళ్ళగా వాళ్ళకి అవినీతి చేయడం గట్రా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. అతనికి ఫస్ట్ నుండి ఉన్నది ఒకటే, అతను రాజకీయంలో ఉన్న సినిమా తీస్తారు, రాజకీయం లేకపోయినా సినిమా తీస్తారు. రాజకీయంలో ఉండి కూడా సినిమాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చూస్తున్నారన్న. ఇప్పుడు ఆర్కే రోజా గారు మాట్లాడుతుండేటప్పుడు పవన్ కళ్యాణ్ కానీ కూటమి నాయకులు గెలిచిన గెలుపు అనేది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారు తప్పితే ఎక్కడా కూడా నిజమైన ఓట్లతో గెలవలేదని చెప్పి ఆవిడ మాటికి కూడా మాట్లాడుతున్నారు. దానికి మీరేం చెప్తారు అన్న? అసలు రోజా మాటలు పట్టించుకోవడమే వేస్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి కదా. మరి అప్పుడు వీళ్ళు ఫ్రాడ్ చేసి ఉంటే కదా 151 వచ్చాయి. అవి ఏమి జరగవన్నా. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనుకుంటే వాళ్ళే ఎన్నుకుంటారు తప్ప మీరు ఇదంతా ఫ్రాడ్ చేశారు గెలిచారు అంటే అవన్నీ వేస్ట్గా మాటలు. ఏదంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఇప్పుడు ఇంకొక 15 సంవత్సరాలు అయినా సరే పిఠాపురంకి పవన్ కళ్యాణ్ గారు గెలిచేస్తారు. ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త ఇలా యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడారు ఒక ఆర్ఎంపీ డాక్టర్ గిరిబాబు అనే వ్యక్తి. దానికి జనసేన నాయకులు స్థానికంగా ఉండే వాళ్ళు స్పందించి ఆ వ్యక్తిని కొట్టి క్షమాపణలు చెప్పించారు. వాళ్ళను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సస్పెండ్ చేయించారంటే ఆయన విధి విధానాలు ఎలా ఉన్నాయంటారు? అన్న పవన్ కళ్యాణ్ గారిది ఒకటే లక్ష్యం అన్న, తప్పు చేస్తే పార్టీ వాళ్ళు కానీ జనసేన సైనికులు కానీ ఎవరిని కూడా క్షమించడు. అది ఎక్కడ ఉన్నదే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీగా సీఎంగా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక పిఠాపురంకి అంకితం కాదు. తప్పు చేస్తే సొంత అన్నదమ్ముడు అవని పార్టీలో ఉన్నవారు ఎవరైనా సరే శిక్షిస్తారు అతను. అయితే చాలా మంది కూడా జన సైనికులు ఏమంటున్నారు అంటే మన పార్టీలో ఉన్న నాయకులు మన గురించి పాటుపడుతుంటే మన గురించి నోరిప్పి కొంత గట్టిగా మాట్లాడినా కానీ కొన్ని సందర్భాల్లో గొడవకు దిగుతుంటే వాళ్ళను కూడా సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ అనవసరంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, మన పార్టీ నాయకులు సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. అంటే కిరణ్ రాయల్ కానీ టీవీ రామారావు కానీ ఇప్పుడు మచిలీపట్నానికి సంబంధించిన జనసేన నాయకుడు కానీ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటూ వస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఈ నిర్ణయం అనేది? అన్న తప్పు చేస్తే చెప్పాను కదా, ఇప్పుడు తప్పు చేస్తే పార్టీలో ఉన్న సొంత అతనే చెప్పాడు, నేను తప్పు చేసినా మీరు ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తప్పు చేసినా మీరు ప్రశ్నించండి, నాకు ఒక శిక్ష వేయండి అని చెప్పాడు కదా, అసెంబ్లీలోనే చెప్పాడు. అలాగే ఏ తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టరు అన్న పవన్ కళ్యాణ్. అధికారంలోకి వచ్చి దాదాపుగా 15-16 నెలలు అవుతుంది కదా, పరిపాలన విషయంలో ఎలా ఉన్నారు? ముఖ్యంగా పిఠాపురంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి? నెక్స్ట్ ఏంటంటే పిఠాపురం కూడా అభివృద్ధి అవుతుంది. ఒక పక్కన వెళ్ళి 1 ఇయర్ అవుతుంది. బడ్జెట్ లోడ్ బడ్జెట్ అయినా సరే ఒక పిఠాపురమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్మెంట్ అవ్వాలని అతను ఒక తపనతో ఉన్నారు. అది మనం సహకరించాలి అతనికి. ఇప్పుడు వరకు కూడా ఎంతో మందిని రాజకీయ నాయకులు వచ్చారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎన్నో స్థాయిల్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా గిరిజన ప్రాంతాల వద్దకు ఇప్పటివరకు వెళ్ళలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వెళ్ళి వాళ్ళకి మంచినీటి సదుపాయాలు, రోడ్లు, వాళ్ళకి ఏ అవసరాలు ఉంటే అవి చూస్తున్నారు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం, గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళడం? అన్న ఇంతకుముందు ఒకటే మనకి కొన్ని తెలియవు అన్న. డొక్క సీతమ్మ గారి గురించి పవన్ కళ్యాణ్ చెప్పినంత వరకు ఎవరికి తెలియదు. డిప్యూటీ సీఎం పదవి ఏంటో అనేసి కొంతమందికి ఇది కూడా తెలియదు. ఈరోజు డిప్యూటీ సీఎం అంటే ఒక రేంజ్ వచ్చింది, అది పవన్ కళ్యాణ్ గారి వల్లే. అదే డొక్క సీతమ్మ గారి వల్ల ఒక క్యాంటీన్ పెట్టి మొత్తం అన్నం ఫ్రీగా ఇస్తున్నారు, అదొకటి మెయిన్. ఇప్పుడు పిఠాపురమే కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇప్పుడు ఉన్న బడ్జెట్లోనే అన్ని గ్యారంటీలు అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. మరి కూటమి అనేది రాబోయే రోజుల్లో విడిపోతుంది, వీళ్ళు ఓడిపోతారు. మళ్ళీ నేను 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు కదా, ఎంతవరకు? 2029లో కాదు కదా, 2034లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకసారి చూసాం ఎలాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేసి అతను చనిపోయారు కాబట్టి ఆయన మీద ఉన్న ప్రేమతో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఓడిపోయినా రెండోసారి గెలిపించారు. అతని పరిపాలన చూసిన తర్వాత ఇంకొక 15 సంవత్సరాలు కూడా అతను ఉద్రాబాబు మాకు. ఎందుకంటే 151 సీట్ వచ్చినప్పుడు అందులో సగమే రావాలి.
మంచి పరిపాలన చేస్తే 11 సీట్లు వచ్చాయంటే అది ఎంత వరస్ట్గా పరిపాలన చేశారో మనం అందరూ చూస్తాం. ఒక మాటలో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వ పనితీరు గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరేం చెప్తారు, ఎలా ఉందంటారు? పరిపాలన అయితే బాగానే ఉందన్న. మనం కూడా ఏంటంటే ఒక 10 సంవత్సరాలు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, ఏ పార్టీకైనా సరే. మనకంటూ ఒక రాజధాని లేదు కాబట్టి రాజధాని తయారు చేయడానికి కేంద్రం కూడా సహకరిస్తుంది కాబట్టి పైన నరేంద్ర మోడీ గారు ఇంకోసారి కూడా గెలిచి మనకి మన ఆంధ్రప్రదేశ్కి అమరావతిని సహకరిస్తారని మరీ కోరుకుంటాం. రైట్.